విద్యాసాగర్. వెల్కమ్ టు టీజీ నౌ. కోకాపేట పెరిక కుల ఆత్మ గౌరవ భవనానికి సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన ఆ ల్యాండ్ను దాని నిర్మాణం గురించి ప్లానింగ్ ఎట్లా ఉంటుంది అనేది ఇదే ఆత్మగౌరవ భవన్ సంబంధించి చైర్మన్గా ఎన్నికైన గట్టిక విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు స్టార్టింగ్ నుంచి ఎలా జరిగింది ఏందనేది విషయం, టోటల్ ప్లానింగ్ ఎట్లా ఉంది, ఎట్లా ఉండబోతుంది అనేది విషయం తెలుసుకుందాం. మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. చెప్పండి. దాదాపు 10 months అవుతుంది ఈ శంకుస్థాపన జరిగింది. రాష్ట్రం నలుమూలల్లో కూడా మన పెరక సంఘం నుంచి అన్ని విధాలుగా వచ్చి అక్కడ శంకుస్థాపన ఘనంగా జరిగింది. అక్కడ నుంచి గతం కానీ ఇప్పుడు జరగబోయే ప్రణాళిక గురించి క్లుప్తంగా చెప్పండి. నమస్తే. రాష్ట్ర పెరక కుల సోదరులందరికీ నమస్కారం. టీజీ నౌ ప్రేక్షకులకు ప్రత్యేక అభినందనలు. మనందరికీ తెలిసిన విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెరక కుల సంఘానికి 2 ఎకరాల స్థలం 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. అది మనందరికీ తెలుసు. ఇందులో ఒక విషయం మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దీంట్లో మొత్తం బీసీ కులాలను 2 కేటగిరీలుగా ప్రభుత్వం చేసింది. అంటే ఎక్కువ జనాభా ఉన్న కులానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఒక ప్రీమియం ల్యాండ్, అంటే కోకాపేటలో ఉన్న ప్రీమియం ల్యాండ్ కేటాయించారు. కొంచెం తక్కువ జనాభా ఉన్న వాళ్ళందరికీ కూడా ఉప్పల్ భగవత్లో స్థలం కేటాయించారు. అందులో భాగంగా గౌడ కులస్తులకు, పద్మశాలి కులస్తులకు, యాదవ కులస్తులకు, కుర్మ కులస్తులకు, ఇలాంటి కులాలందరికీ కూడా మున్నూరు కాపు వాళ్లకు, వీళ్లకు కోకాపేటలో స్థలం కేటాయిస్తే మనందరం కూడా మన సంఘం తరఫున పోరాడి, మేము కుల సంఘంగా పెరక వాళ్ళం కొంచెం తక్కువనే ఉండొచ్చు కానీ చాలా ప్రభావవంతమైన కులం, సమాజానికి సేవ చేస్తున్న కులం. మేము గత 50 ఏళ్ళుగా సమాజానికి చేస్తున్న సేవలు, ప్రభుత్వానికి అందిస్తున్న సహకారాన్ని గుర్తించి మాకు కూడా కోకాపేటలో స్థలం ఇవ్వాలని, జనాభా ఎక్కువ ఉన్న కులాలతో పాటు మనం కోకాపేటలో స్థలం సంపాదించగలిగిన 2 ఎకరాలు. అది పెరగజాతి సాధించిన మొట్టమొదటి విజయం. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామంటే, ఇవాళ ఉప్పల్లో ఉన్న జాగతో పోల్చుకుంటే దాదాపు 15-20 రేట్లకు మించిన ధర కోకాపేటలో వస్తుంది. అంటే ఒక భవిష్యత్ తరాలకు ఒక పెద్ద ఆస్తిని కూడబెట్టి పెరక కులానికి ఇవ్వడంలో ఈ తరంలో ఉన్న పెరక సంఘం నాయకులందరూ కూడా విజయం సాధించిందని నేను భావిస్తున్నాను. ఇక తర్వాత గత ప్రభుత్వం మనతో పాటు బీసీ కులాలందరికీ కూడా స్థలాలు కేటాయించి దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయించారు. 1 ఎకరం ఇచ్చిన వాళ్ళకు 1 కోటి, 2 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకు 2 కోట్లు, 6 ఎకరం ఇచ్చిన వాళ్ళకి 50 లక్షల రూపాయలు చొప్పున నిధులు కేటాయించారు. మనకు కూడా 2 ఎకరాలు ఇచ్చారు కాబట్టి 2 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే ఈ 2 కోట్ల రూపాయలు మనకు సరిపోవు కాబట్టి మన కులస్తులందరం కూడా కలిసి కొంత విరాళాలు సేకరించుకొని ఒక బిల్డింగ్ కడదామా అనే ఒక ఆలోచనలతోని గతంలో ఒక 4 సమావేశాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఉప్పల్లో ఉన్న మన పెరక హాస్టల్లో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఖైరతాబాద్ ఉన్న పెరక హాస్టల్లో, జూబ్లీ పార్క్ కోటలో ఒక 5-6 సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం చేసుకొని గవర్నమెంట్ ఇచ్చే నిధులతో పాటు మనం కూడా విరాళాలు సేకరించి ఈ బిల్డింగ్ కట్టుకుందామనే ఒక నిర్ణయం చేసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా విరాళాల కోసం తిరగడం జరిగింది. చాలా గొప్ప స్పందన మనకు లభించింది. దాదాపు 3.5 నుంచి 4 కోట్ల రూపాయల విరాళాలు ఇప్పటికే మనకు వచ్చినట్టు లెక్క. అందులో మనమే అడగలేదు. 5 లక్షల రూపాయలు ఇచ్చిన 1 లక్ష రూపాయలు మాత్రమే అడ్వాన్స్ ఇవ్వమన్నాం. 10 లక్షల కమిటీ అయిన వాళ్ళనుకోవాలి 2 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వమని ముందు అడిగినాం. ఎందుకంటే పని స్టార్ట్ కాలేదు కాబట్టి తీసుకొని మనం కూడా ఏం చేయలేం. వాళ్ళ దగ్గర ఉంటే ఉపయోగపడతాయని దాదాపు 4 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్టే మనం జమ చేసుకోవచ్చు. అందులో నాకు ఇప్పటివరకు 55 లక్షల రూపాయలు అడ్వాన్స్గా వచ్చినాయి. ఆ డబ్బులు తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు, ఇంకా ఇతరత్ర మన హాస్టల్ కావచ్చు, మన పర్పస్ సంఘం కావచ్చు, సంక్షేమ సంఘం కావచ్చు, వీళ్ళందరూ కూడా తలా కొంత డబ్బులు ఇస్తామని ఒప్పుకున్నారు. కాబట్టి ఇవన్నిటితో కలిపి దాదాపు 7-8 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మనం ఆత్మగౌరవ భవనం నిర్మించుకోవాలనే ఉద్దేశంతో గత ఏడాది ఆగస్టు 27వ తారీఖున గొప్పగా శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసుకున్నాం. దానికి రాష్ట్ర మంత్రులు, విప్పులు, ఎమ్మెల్యేలు, మిగతా నాయకులు, ఎమ్మెల్సీలు, చాలా పెద్ద నాయకులు, మనకు రాష్ట్ర నలుమూల నుంచి 7-8 వేల మంది తెలంగాణ పెరక బిడ్డలందరూ కూడా తరలి వచ్చారు. చాలా గొప్పగా కార్యక్రమం చేసుకున్నాం. ఆ రోజు ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో పెరక కుల సంఘానికి సంబంధించిన ఒక బల ప్రదర్శన మనం చేసుకున్నాం. మన యొక్క డిమాండ్లను కూడా చాలా గట్టిగా ప్రభుత్వాన్ని వినిపించినాం. ఆ మీటింగ్ అంత గొప్పగా ఘనంగా చేసుకోవడం వల్ల, అంటే మనం ఓఆర్ఆర్ నుంచి మొదలు పెట్టుకుంటే కోకాపేట వరకు ప్రతి అడుగడుగున బ్యానర్లు కట్టి, అడుగడుగున స్వాగత తోరణాలు పెట్టి, మొత్తం హైదరాబాద్ నగరం మొత్తం పోస్టర్లు, దాదాపు 1 లక్ష పోస్టర్లు వేసి ఆ రోజు హైదరాబాద్ నగరం అంతా, రాష్ట్రం అంతా కూడా పెరక కులం గురించి మాట్లాడుకునే పరిస్థితి కల్పించడంతో మంత్రులు కూడా తప్పని పరిస్థితుల్లో
మనకు అనేక హామీలు ఇచ్చారు. అందులో భాగంగా 2 కోట్ల రూపాయల నిధులను 5 కోట్లకు పెంచుతామని ఆ రోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ గారు, ఆ సమావేశానికి హాజరైన తలసాని శ్రీనివాస యాదవ్ గారు, అప్పుడు విప్గా ఉన్న గంప గోవర్ధన్ గారు హామీ ఇచ్చి 5 కోట్ల రూపాయల జీవో పట్టుకొచ్చే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. ఆ మీటింగ్ అంత గొప్పగా జరిగింది కాబట్టి ఆ స్పందన వచ్చిందని మేము భావిస్తున్నాం. దాంతోపాటు పెరక కులస్తులందరికీ కూడా బీసీ బంధు పథకం కింద ఆర్థిక సహాయం చేస్తామనే ఒక హామీ కూడా ఆ రోజు తీసుకున్నాం. ఓవర్సీస్ స్కాలర్షిప్లో కూడా మనకు వాటా ఇవ్వాలని కోరినాం, దాన్ని కూడా హామీ తీసుకున్నాం. ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఆ మీటింగ్ తర్వాత వాళ్ళ దురదృష్టమో మన దురదృష్టమో ఏదైనా కానీ మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మొదలు పెట్టుకుంటే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశ్వర గారిని అనేక దఫాలుగా కలవడానికి ప్రయత్నం చేసినాం. బుర్రా వెంకటేశ్వర గారిని కలిసినాం, పొన్నం ప్రభాకర్ గారిని కలిసినాం. అయితే వాళ్ళు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి సంబంధించి ఒక నిర్ణయం ఇంతవరకు తీసుకోలేదు. దానికి సంబంధించిన రివ్యూ కూడా పెట్టలేదు. వాళ్ళు రివ్యూ పెట్టరా, దీనికి నిధులు గతంలో ఇచ్చిన జీవో ప్రకారం మనకు నిధులు కేటాయిస్తారా ఇవ్వరా అనే విషయం మీద స్పష్టత లేదు. దాంతో మేము పొన్నం ప్రభాకర్ గారిని కొద్ది రోజుల క్రితం కలిసి ఇది మా సమస్య, మాకు నిధులు ఇవ్వాలి, 5 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఒప్పుకున్నది, మా నిర్మాణానికి సంబంధించిన కరెంటు కనెక్షన్ అవన్నీ ఇవ్వాలి అని అంటే మేము ఇప్పటివరకు రివ్యూ చేయలేదు, ఇప్పటివరకు బడ్జెట్ లేదు, వచ్చే బడ్జెట్ సమావేశాల వరకు దీని గురించి ఆలోచించే పరిస్థితి లేదు అన్నారు. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే నిధులు ఎన్ని వస్తాయి, ఎన్ని రావు, వాళ్ళు ఎంత కమిటీ అయిన బాబత్ ఎప్పుడు వస్తాయి, మనం విరాళాలు సేకరించి ఇంకెట్లా ముందుకు పోవాలి అనే విషయం మీద ఇప్పుడు పెరక కుల సంఘ పెద్దలందరూ కూడా చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏది అయినప్పటికీ ప్రభుత్వ సహకారం తీసుకుంటూ మన పెరక కులస్తులందరి సహకారంతో అక్కడ భవనం నిర్మించాలనే ఒక కృతనిశ్చయం మాత్రం పెరక కులస్తులందరిలో ఉంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెరక కులస్తులందరూ సహకరించాలి. ఇది మన కోసం కాదు, ఒక 50 ఏళ్ల క్రితం మన పెద్దలందరూ కలిసి ఎంతో శ్రమ కోర్చి చాలా డబ్బులు కేటాయించి ఒక పెరక హాస్టల్ కడితే దాంట్లో వేలాది మంది విద్యార్థులు చదువుకొని బాగుపడి ఎమ్మెల్యే లైన్లు, ఎంపీ లైన్లు, ఇంజనీర్ లైన్లు, డాక్టర్ లైన్లు, చాలా గొప్పగా ఉద్యోగాల పోలీసు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు సంపాదించారు. ఇవాళ మనం కూడా ఒక భవనం కట్టి భావితరాలకు అందిస్తే అదొక సంపద మిగిలిపోతుందనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇప్పటివరకు జరిగింది చెప్పారు. ఈరోజు ఈ మీటింగ్ అదే గవర్నమెంట్ పాలసీ, ఇంకా ఏమీ లేదు. ఆత్మగౌరవాన భవనాలకు సంబంధించి ఇంతవరకు ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు రివ్యూ పెట్టలేదు. వాళ్ళ ప్రయారిటీ ఏజెండాలో ఈ అంశం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రయారిటీ ఏజెండాలో బీసీలకు భవనాలు కట్టాలనే ఒక ఏజెండా ఉండే, దానికోసం మనం 4 సార్లు పోవడం రావడం ఇవన్నీ జరిగినాయి. కరస్పాండెంట్ వచ్చింది, మనం కట్టుకోమని అనుమతించలు, ల్యాండ్ మనకు హ్యాండ్ ఓవర్ చేసినలు, అదంతా జరిగింది. నిధులు మన చేతికి అందే సమయంలో ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం ఈ విషయం మీద ఏం పాలసీ తీసుకుంటున్న విషయంలో వాళ్ళకి క్లారిటీ లేదు. ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారు కానీ వాళ్ళు ఒక రివ్యూ పెట్టుకొని దీన్ని ఏం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు దానికి అనుబంధంగా మనం ఏం చేయాలనే ఒక కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయడమా, లేదు మన దగ్గర ఉన్న విరాళాలతో మనం కట్టుకోవడం అనే కీలక అంశాన్ని వాళ్ళు చర్చించి పెద్దలందరూ ఉన్నారు కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర పెరక కులానికి సంబంధించిన అధ్యక్షులు గారు మద్దలింగ గారు మనతో ఉన్నారు. కుల సంఘం ఎట్లా మద్దతు చేస్తుంది ఈ భవనానికి అనేది వారి గురించి తెలుసుకుంటాం. చెప్పండి సార్, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించి పెరక కులస్తులకు సంబంధించి ఎట్లా మద్దతు ఎలా వస్తుంది? పెరక కులస్తులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా టీజీ నౌకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత ఆ ఫండ్ సరిపోదు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న కుల సోదరులందరినీ కూడా మద్దతు కోరడం జరిగింది. అందరూ కూడా మంచిగా స్పందించారు. ఇప్పుడే మన చైర్మన్ చెప్పడం జరిగింది, అప్రాక్సిమేట్లీ ఒక 3.5-4 కోట్ల వరకు అనౌన్స్మెంట్ చేసిండ్రు. దాంట్లో కొంత భాగాన్ని డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాకుంటే పరిస్థితులు మారినాయి, గవర్నమెంట్ చేంజ్ అయింది. ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినేమో బిల్డింగ్కి ఫండ్ రిలీజ్ చేసేది. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళ ప్రాధాన్యత మారింది. సరే, రీసెంట్గానే బీసీ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. వారు ఇప్పుడున్న పరిస్థితులల్లో మేము ఫండ్ అలాట్ చేయడం అనేది జరగని పని కాకపోవచ్చు. వచ్చే సంవత్సరం వచ్చే బడ్జెట్లో మేము దీని గురించి ఆలోచన చేస్తాం. ఇప్పుడైతే ఈ సబ్జెక్ట్ మీద ఎప్పుడు కూడా మేము రివ్యూ చేయలేదు కాబట్టి ఈ సంవత్సరంలో మేమేం మీకు సహకరించే పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది. సరే, కొంత ఫండ్ మొబిలైజ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సహకారం అందట్లేదు. ఇప్పుడు ఆ ఫండ్ మన దగ్గర ఉంది, దాన్ని ఏం చేద్దాం, కంటిన్యూ చేసి వర్క్ మనం స్టార్ట్ చేసుకొని మనమే కట్టుకుందామా, లేకుంటే గవర్నమెంట్ ఫండ్ కూడా సపోర్ట్ కోసం కొంత వెయిట్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఎవరైతే
దీనికి సంబంధించి డోనర్స్ ఉన్నారో డోనర్స్ని, దీనికి డొనేషన్ ఇచ్చిన పెద్దలందరినీ, ప్లస్ రాష్ట్ర కమిటీని మరియు ఆత్మగౌరవ భవన కమిటీని, మాజీ ప్రెసిడెంట్లని, కుల పెద్దల్ని అందరినీ కూడా ఈ సమావేశానికి రావాల్సిందిగా మేము విన్నవించాము. వాళ్ళు వచ్చారు అందరూ కూడా. ఇప్పుడు వారి అభిప్రాయం మేరకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొని దాన్ని మనం గడదామా, కొంత వెయిట్ చేద్దామా, ఏ నిర్ణయం అయినా ఇప్పుడు ఈ సమావేశంలో తీసుకున్న తర్వాత కుల సోదరులందరికీ అన్ని జిల్లాలకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నిర్ణయం మేరకు పనిచేద్దామని ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. పెరక కుల ఆత్మ గౌరవ భవనానికి సంబంధించి సాధ్యమైన త్వరలో పూర్తి చేసుకునే దశలో ఈ కమిటీ ఉన్నది. దీనికి ప్రభుత్వంగా మద్దతు కూడా సహకరించాలని, గతంలో చెప్పినట్టు 5 కోట్లు కూడా మంజూరు చేయించే విధంగా ఈ నాయకులు ప్రేరేపించి దాన్ని ఫాలోఅప్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.